నిన్న జరిగినటువంటి బీఆర్కే న్యూస్లో సోదరుడు మధు ఇక్కడే ఉన్నాడు. నిన్న బీఆర్కే న్యూస్లో జరిగినటువంటి దాని యొక్క నిజాల గురించి నేను చెప్పాలి. అది అందరి ముందు స్పష్టంగా యూ కెన్ జస్ట్ గో అండ్ బ్రౌజ్. మీరు మీ సెల్ ఫోన్లో తీస్తే కనిపించేటువంటి విషయాలు ఇవన్నీ. ఎక్కడెక్కడ కాశీనాయన క్షేత్రం అనేది కూలిపోయినప్పుడు ఎక్కడ దాక్కున్నారు మీరు? కాశీనాయన జ్యోతి క్షేత్రం అనే దాని మీద దాడి చేసి రాజకీయాలకి మతాన్ని వాడుకునేటువంటి సిగ్గులేని మనుషులారా, ఇది దౌర్భాగ్యం. ఇది మాకు మొహమాటం లేదు, భయం లేదు. మేము ఓపెన్గా చెప్తాం. హిందూ మతాన్ని, ఇస్లాంని, క్రైస్తవాన్ని దేనైనా కూడా రాజకీయాలకి వాడేటువంటి వాడంత పాపి ఇంకొకటి లేడన్న ఉద్దేశం. కుర్చీలు ఎక్కడం గురించి మతాన్ని ఉపయోగించుకునేవాడంత పాపిష్టి మనిషి మరొకటి లేడు. నీకు ఏ అర్హత లేదు మాట్లాడడానికి. మహనీయుడైనటువంటి అవధూత ఆయన కాశీనాయన, ఆయన దివ్యమైన సమాధి మందిరం అయ్యా బాబు. కోట్ల మంది ఫాలోయర్స్ ఉన్నారు, వందల వేల ఆశ్రమాలు ఉన్నాయని చెప్తారు, ప్రతి చోట అన్నదానం చేస్తారు. సమున్నతమైన సాంప్రదాయం. జ్యోతి క్షేత్రంలో సైతం స్త్రీలు సైతం పూజారులుగా ఉన్నారు. మీకు నచ్చలేదు నాకు అనుమానం ఆ విషయం. సోదరుడు టీటన్ సిఇఓ సుందర్ సోదరా ఎక్కడ? జ్యోతి క్షేత్రం మీద కూల్చివేతలు చేస్తారా మీరు? మీకు అసలు అక్కడికి బుల్డోజర్ పంపించడానికి ఒళ్ళు తెలుస్తుందా మీకు? అసలు మీ ప్రభుత్వాలకి ఈ తల ఇట్లా ఇట్లా ఊపుతూ నేను అన్అపాలజెటిక్ సనాతన అంటే చెప్తే సరిపోతుందా? కళ్ళు మూసుకుని కళ్ళు రెపరెపలాడించుకుంటూ మీ మంత్రివర్గంలో బుల్డోజర్లు జ్యోతి క్షేత్రాన్ని కూలగొట్టాయి. అక్కడికి వెళ్ళొద్దు. ఇది మన ప్రభుత్వమే, మీరు మాట్లాడకండి అని ఆయనకి ఎన్ని ఫోన్లు వచ్చి అడగండి. ఎంత ఒత్తిడి ఎదుర్కొన్నాడు అడగండి. మీ ప్రభుత్వం అధికారంలో ఉన్న దగ్గర హిందువులకు ఏ కష్టం వచ్చినా ఎవడు మాట్లాడు. మీ ప్రభుత్వం కాకపోతే నాన్న అల్లరి చేస్తారు. అదే కదా మీ పాలసీ. ఇవాళ కడప జిల్లాలో మరి జ్యోతి క్షేత్రం మీద జరిగినప్పుడు మరి గొప్ప సాహసంతో స్వామివారు, అన్నమయ్య కళాక్షేత్ర పీఠాధిపతి స్వామివారు, అదేవిధంగా నారాయణమ్మ గారు, అదేవిధంగా స్వామి అమృతానంద గారు, ఎంతమంది స్వాములు వెళ్ళారు మన దగ్గర నుంచి? హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ కార్యకర్తలు, అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధి కార్యకర్తలు జ్యోతి క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఒక భూకంపం మాదిరిగా ఆ వీడియోలు ఇప్పటికి కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఆ రోజు మీరు గడగడలాడారు. మేము కడప జిల్లా కలెక్టరేట్ని ముట్టడించాం. స్వామి అవధూత కాశీనాయన గారి సాంప్రదాయంలోనే అక్కడ అన్నదానం చేశాం. మరేం చేయలే, ధర్నా చేయలే. స్వామివారు బాధపడతారు. కళ్ళు తెరుచుకోవాలి ప్రభుత్వానికని అన్నదానం చేసి అక్కడ మహజర్ ఇచ్చాం లోపల. వెంటనే ప్రభుత్వం దిగొచ్చి ఆ శాఖ ఎవరి చేతిలో ఉందో ఆ అన్అపాలజెటిక్ సనాతన ఇప్పటిదాకా ఒక మాట మాట్లాడలే. కానీ లోకేష్ గారు మేము మళ్ళీ కడతామండి అని చెప్పి, తప్పు అయింది అని చెప్పి మళ్ళీ కట్టడం ప్రారంభించారు. నేను అడుగుతున్న విషయం ఏంటంటే, ఆ యొక్క దివ్యక్షేత్రాన్ని నిర్మాణం చేసినటువంటి వాళ్ళు మీలాంటి వారే బాబు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, ఇంకా చాలామంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, మహానుభావులు, ముఖ్యమంత్రులుగా, కేంద్ర మంత్రులుగా పనిచేసిన వారు. ఆ అవధూత గారు ఏం అడగలేదు. ఆయన గోచిపెట్టి తిరుగుతాడు. ఆయనకి ఏ రకమైనటువంటి ఈ భూమి మీద ఏ సంపదలు కావాలని కోరుకునే వాళ్ళు కాదు కదా వాళ్ళు. ఆ మహానుభావుడు అక్కడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు నిర్మాణం చేస్తే ఇవాళ మీరు కూల్చారు. ఇప్పుడు మీరు కడతానంటున్నారు. నా ప్రశ్న ఏమిటంటే, రేపు మరొక పెద్ద మనిషి వచ్చి దీన్ని కూల్చడం ఏమిటి నమ్మకం? అందుచేత మేము మిమ్మల్ని ఒకటే అర్థిస్తున్నాం. ఆ సనాతని వారిని, ప్రభుత్వాలని, అందరినీ కూడా పెద్దల్ని, మీరు హిందూ మతం ప్రేమ ఉంటే మొట్టమొదటి దానికి పట్టా చేయండి అని అడుగుతున్నాం మేము. మొట్టమొదటి మరెవరు కూల్చడానికి వీలు లేకుండా మళ్ళీ ఎవరైనా వచ్చి ఫారెస్ట్ భూమి అంటారు. అయ్యా, ఫారెస్ట్ భూమిని సివిల్ పట్టాగా మార్చడానికి సరిపడినటువంటి చట్టాలను మీరు మార్చి ఉన్నారు. దానికి 1, 2 రెట్లు అవసరం అవుతాయి, 3 రెట్లు అవసరం అవుతాయి. తమరు ప్రభుత్వ భూమిని దేన్నో ఇప్పించి ఆ మహనీయుడు యొక్క సమాధి, కోట్ల మంది హిందువుల యొక్క మహనీయుడు ఎవరైతే ఉన్నారో ఆయన సమాధికి ఎటువంటి ఆటంకం కలగకుండా దయ ఉంచి పట్టా చేయండి అని అడిగాం. దాని గురించి ఇవాళకి కట్టుబడి ఉన్నాం. ఇప్పుడు మీరు నిర్మాణాలు అరకొరగా చేస్తున్నారు. అది పూర్తి కాలేదు. ఎప్పటికవుతాయో తెలియదు. మీకు చిత్తశుద్ధి ఉంటే పూర్తవుతాయి. కూల్చడం ఇప్పటికి కూడా మాకు తెలిసి గ్రౌండ్ రియాలిటీ మాకు తెలుసు.
ఆ మహనీయుడి యొక్క సాంప్రదాయంలో ఉండేటువంటి ఆంజనేయ స్వామి లాంటి మహనీయులు మా దగ్గరకు వచ్చి సనాతన కాలంలో మాట్లాడి ఉన్నారు. అంచేత మీరు అనుకున్న హిందూ మతం కాదు, మేము మొత్తం హిందూ మతాన్ని సమగ్ర స్వరూపాన్ని మీ ముందు పెట్టగలుగుతాం. ఆయన ఒక ఆంజనేయ స్వామి గారు ఆయన ఒక స్వామీజీ అయి ఉండి ఆయన కుల వివక్షను ఎదుర్కొంటూ చాలా చోట ఆలయాల్లో అడుగు పెట్టలేని పరిస్థితి ఈ రోజుకి ఉంది కడపలో, తెలుసా మీకు? ఈ రోజుకి ఆయన దళితుడైనందువల్ల అయినా వారు నొచ్చుకోకుండా పీఠాన్ని నడిపిస్తూ ఆ మహానుభావుడు ఆంజనేయ స్వామి గారు ఇక్కడ దాకా వచ్చాడు. మేము ఈ మొత్తం సాధువుల్ని, 100 మంది సాధువుల్ని మేము విజయదశమి రోజున తీసుకురాబోతున్నాం. హిందూ మతం అంటే ఏమిటో, హిందూ విలువలు అంటే ఏమిటో, వాటిని ఏ విధంగా నడుచుకోవాలో, ఏ విధంగా సాక్షాత్కరించుకోవాలో చెప్పాలి కదా. మీ రుబాబు నడిస్తే మీరు చెప్పిందే హిందూ మతం అయితే చాలా నష్టం వస్తుంది, మానవ జాతికే నష్టం అది. అందువల్ల దాన్ని చేయమని మేము అడుగుతా ఉన్నాం. అప్పుడు ఈ సంస్థలు, ఈ యూట్యూబర్లే మహానుభావులు, యూట్యూబర్లే మహర్షులు,